హాయ్ హలో నమస్తే అండి. నేను మీ ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట సింబల్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి అన్నప్రసాదం గురించి అండి. ఇక్కడ నేనైతే గరుడ సర్కిల్ దగ్గర శ్రీవారి ధర్మరథం ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, టీటీడీ ఫ్రీ బస్సెస్లో ఇక్కడ ఎక్కిన తర్వాత అన్నప్రసాద కేంద్రం వద్ద మీకు స్టాప్ ఉంటుందండి. మీరంటే తిరుమలలో ఎక్కడ ఫ్రీ బస్ ఎక్కినా కానీ మీరు అక్కడ దిగొచ్చు, అన్నప్రసాద కేంద్రం దగ్గర దిగొచ్చు. ఇక్కడ మెయిన్ వచ్చేసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అయితే మెయిన్ అండి. అలాగే మీకు ప్రతి అకామిడేషన్ దగ్గర అండ్ క్రౌడ్ ఎక్కువ ఉన్న ఏరియాలలో అంటే సిఆర్ఓ లైక్ బస్ స్టాండ్ అట్లాంటి ఏరియాలలో కూడా మీకు ప్రతి చోట అన్నప్రసాదం అయితే ఉంటుందండి. ఇలా మొబైల్ అన్నప్రసాద కేంద్రాలు ఇలాంటి ప్లేసులలో మీకు సాంబార్ రైస్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి అన్నప్రసాద కేంద్రం బస్ స్టాప్ అండి. ఇక్కడ దిగిన తర్వాత మీరు అన్నప్రసాద కేంద్రంలోకి అయితే వెళ్ళొచ్చు. మీకు అన్నప్రసాద కేంద్రం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుండి 10 వరకు టిఫిన్ పెడతారండి. మళ్ళీ 10 to 4 o'clock వరకు మీకు లంచ్ అయితే పెడతారు. ఒక 1 hour అయితే మళ్ళీ క్లీనింగ్ కోసం అట్లా రెస్ట్ ఉంటుంది. మళ్ళీ 5 to 10:30 వరకు మీకు అన్నదానం అయితే ఉంటుంది. ఈ అన్నప్రసాద కేంద్రం వచ్చేసి 25 కోట్లతో నిర్మించారండి. ఇందులో 4,000 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే కేపబిలిటీ ఉంది. ఈ ఒక్క కేంద్రంలోనే 1 lakh to 1,25,000 మెంబర్స్ పర్ డే అనేది భోజనం చేస్తారండి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే. మీరు ఇలా గుడి ముందున్న మాడ వీధిలో ఉంటే వాకబుల్ డిస్టెన్సే ఉంటుందండి. ఆ పుష్కరిణి నుండి కొంచెం ముందుకు నడిస్తే మీకు అన్నప్రసాద కేంద్రం అయితే వస్తుంది. తిరుమలలో మొదట 1985 ఏప్రిల్ 5న బెంగళూరుకి చెందిన ఎల్వి రామయ్య అనే వ్యక్తి 5 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా ఎన్టీ రామారావు గారు అయితే అన్నదాన క్షేత్రాన్ని మొదట ప్రారంభించారు. అన్నదాన ట్రస్ట్ ద్వారా విరాళాలు అయితే సేకరించడం జరుగుతుందండి. ఇక్కడ అన్నదాన విరాళాలు వచ్చేసి 1,000 కోట్ల రూపాయలు అయితే ఫండ్ ఉందండి ఆల్రెడీ. దాని నుండి వచ్చే వడ్డీ ద్వారానే ఇప్పుడైతే ఈ అన్నప్రసాద కేంద్రంని నిర్మించారు. ప్లస్ మళ్ళీ వచ్చిన భక్తులకు భోజన సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే మొబైల్ క్యాంటీన్స్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ మీరు ఫ్రీ బస్సెస్లో వచ్చే వాళ్ళు వారాహి బిల్డింగ్ దగ్గర దిగినా కూడా ఈ క్షేత్రం అయితే దగ్గరగానే ఉంటుందండి. ఇలా స్టెప్స్ దిగి ముందుకు వస్తే మీకు సేమ్ మళ్ళీ ఎంట్రన్స్కి వస్తారు. ఈ అన్నదాన కేంద్రాన్ని రీసెంట్గా ప్రసాద కేంద్రంగా మార్చారండి. పూర్తి పేరు వచ్చేసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అండి. వెంగమాంబ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తురాలు. వెంగమాంబాదేవికి చిన్నతనంలోనే మ్యారేజ్ అయిందండి. హస్బెండ్ నేమ్ వచ్చేసి వెంకటాచలప్ప. ఇతను చిన్నతనంలోనే చనిపోవడం వల్ల వితంతువుగా మారిందండి. వెంగమాంబాదేవి చిన్నతనం నుండి శ్రీవారినే తన భర్తగా ఊహించుకుందండి. తిరుమలలో శ్రీవారికి సేవ చేయడం కోసం లక్ష్మీదేవిని అడగగా లక్ష్మీదేవి ఉత్తర మాడవీధిలోని ఉత్తరం భాగాన ఒక ఆశ్రమం అయితే నిర్మించి ఇచ్చిందంట అండి. ఒకానొక రోజు దర్శనానికి వెళ్ళిన వెంగమాంబాదేవికి అవమానం జరిగిందట అండి. వితంతువు అయ్యుండి బొట్టు గాజులు ధరించి వచ్చినామని అవమానం జరిగితే వెంకటేశ్వర స్వామి రథం అనేది వాళ్ళ ఆశ్రమం దగ్గరే ఆగిందట అండి. ముందుకు నడవలేదంట మాడవీధులలో. మళ్ళీ తిరుమలలో ఉన్న అర్చకులే వచ్చి క్షమాపణ చెప్పారట అండి.
వెంగమాంబాదేవి ఆశ్రమం ముందున్న రథంలోని శ్రీవారికి హారతి ఇవ్వడం ద్వారా రథం అనేది అయితే జరిగిందంట అండి. అన్నప్రసాదము నిత్యము తన ఆశ్రమానికే వెళ్ళేదంట అండి. ఇప్పుడున్న ఆశ్రమం ప్లేస్లోనే అన్నప్రసాద కేంద్రం అయితే నిర్మించడం జరిగింది. భక్తులకు కూడా ఇదే ఆశ్రమం నుండి నిత్య అన్నదానం చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ వచ్చేసి శేషాచలం అండి. మీ పడగ కింద ఉన్నట్టు కనిపించేది ఈ తిరుపతి అండి. ఇందులో వచ్చేసి మొత్తం 5 టెంపుల్స్ ఉంటాయండి ఈ పెయింటింగ్లో. మొదట కనిపించేది శ్రీశైలం, రెండవ టెంపుల్ వచ్చేసి మీకు శివుడు కూర్చున్నట్టు ఉంటుంది కదా, ఆ టెంపుల్ వచ్చేసి త్రిపురాంతకం అండి. ఇది ప్రకాశం డిస్టిక్ వినుకొండలో ఉంది. కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత వాళ్ళ 3 కుమారులు త్రిపురాసురులు వరం పొంది ముల్లోకాలను నాశనం చేస్తున్న టైంలో పరమశివుడు ఈ త్రిపురాసురుల్ని ఒకే బాణంతో 3ని చంపిన ప్లేస్ అంట ఇది. ఈ నంది ఫోటో కనిపిస్తుంది కదా అండి, అది మహానంది అండి. కర్నూలు జిల్లా నంద్యాలలో ఉంటుంది. ఈ నందీశ్వరుడు పరమేశ్వరునికి తపస్సు చేసిన ప్లేస్ కూడా ఇదే అంట అండి. ఇంకొక టెంపుల్ వచ్చేసి అహోబిలం అండి. ఈ 108 దివ్య తిరుపతులలో ఇది రెండవదండి. ఈ ప్రాంతంలోనే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపడం కోసం ఉక్కు స్తంభాన్ని బద్దలు కొట్టుకొని వచ్చిన ప్రాంతం అండి. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత ఇక్కడి కోనేరులోనే చేతులైతే కడుక్కున్నారట అండి. అండ్ ప్రహ్లాదుడు చదువుకున్న బడి కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ ఉన్న ఈ పెయింటింగ్ ప్రత్యేకత అయితే ఇది అండి. ఇక్కడ చాలామంది ఫోటోలు వీడియోలు అయితే చాలామంది దిగుతూ ఉంటారు నార్మల్గా, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అన్నప్రసాద కేంద్రంలో ఒక హాల్ నిండిన తర్వాత అక్కడ క్లోజ్ చేసి ఇంకొక హాల్కి అయితే పంపిస్తూనే ఉంటారండి. నిరంతరం ఇలా అయితే ఒక హాల్ కాకపోతే ఇంకొక హాల్కి చేంజ్ చేస్తూనే ఉంటారు. ఈ హాల్ వచ్చి హాల్ నంబర్ 2 అండి. మొదటి హాల్ నిండిన తర్వాత ఇలా రెండో హాల్లోకి పంపించారండి. ఇప్పుడే వస్తున్నారు. ఇలా వచ్చే సరికే మీకు మంచి అరిటాకులలో మీకు సిద్ధం చేసి ఉంచుతారు. మీకు అరిటాకులో ప్రసాదం అండ్ ఒక కర్రీ, కొబ్బరి చట్నీ అయితే ప్రతిసారి ఉంటుందండి. మీరు బయట హోటల్లో తిన్న ఫుడ్ కంటే మీకు తిరుపతిలో అయితే చాలా బాగుంటుందండి. మీకు తిరుపతిలో అన్నప్రసాదం ఎలా తయారు చేస్తారో ఈ వీడియోని మీకు లాస్ట్లో టీటీడీ వాళ్ళ వీడియోని మీకు యాడ్ చేస్తానండి, చూడండి. అది కూడా మీరు బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. మీకు దేవస్థానంలో రోజు 1,00,000 నుండి 1,25,000 మంది తినే ఫుడ్ అయితే మీకు మంచిగా రెడీ చేస్తారండి. ఇలా అన్నం పెట్టిన తర్వాత మీకు సాంబారు కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారికి మీకు రసం కూడా తీసుకొస్తారండి. మీకు వచ్చేసి లాస్ట్లో చల్ల కూడా ఉంటుంది. మీకు రైస్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తీసుకొని వస్తారండి. ఈ అన్నప్రసాదాన్ని తిరుపతి ప్రసాదం లాగా భావిస్తారండి భక్తులు. మీకు వచ్చేసి ఈ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మీకు నైట్ 10:30 వరకు అయితే భోజన సదుపాయం ఉంటుందండి. మీకు బయట ఉండే మొబైల్ క్యాంటీన్లలో మాత్రం ఓన్లీ సాంబార్ అన్నం మాత్రమే సర్వీస్ చేస్తారు. అది కూడా పర్టికులర్ టైమింగ్స్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీకు ఇక్కడ నిత్య అన్నదాన కేంద్రంలో మీకు ఒక 4 to 5 వరకు మాత్రమే బంద్ ఉంటుంది. మిగిలిన టైం మొత్తం ఓపెనే ఉంటుందండి. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ భోజనశాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. మీకు బస్ సర్వీసెస్ కూడా ఫ్రీగానే ఉంటాయి.
ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న టీటీడీకి అన్నదాన విరాళాలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే మీరు టీటీడీ వెబ్సైట్ ద్వారా అయినా ఇవ్వచ్చు అండి. మీరు అక్కడ భోజనశాల దగ్గర అయినా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మీకు ఇక్కడ కాషాయ వస్త్రాలు ధరించుకొని సేవ చేస్తున్నవారు శ్రీవారి సేవా టికెట్ల ద్వారా వచ్చి ప్రజలకు సేవ చేసుకుంటున్నారండి. అంటే మానవ సేవే మాధవ సేవ కదా. మేమైతే వచ్చి ఇలా లాస్ట్లో చివరిలో కూర్చున్నామండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, తినడానికి లేట్ అవుతుందని లాస్ట్లో కూర్చున్నాము. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు అందరూ తిని వెళ్ళిపోయారండి. క్లీన్ చేస్తున్నారు టోటల్గా. మేమైతే ఇంకా అక్కడే ఉన్నాము. నార్మల్గా అయితే ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టారండి. ఇట్లా టోటల్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళ కోసం అరిటాకులు పెట్టి రెడీగా ఉంచుతారు. ఈ ఏరియా వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ కోసం అండి. ఇట్లా కింద కాలుతో నొక్కిన తర్వాత చేతులు అట్లా వాటర్ అనేది వస్తాయండి. చాలామంది సెన్సార్ అనుకుంటున్నారు, కానీ కాదు. ఇక్కడ మీకు తిరుమల అన్నప్రసాదం తయారీ వీడియోని అయితే మీకు పెట్టానండి, చూడండి. ఒక రోజుకు 1,76,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతోంది. అలాగే వారాంతాలలో ఈ సంఖ్య 2,29,000 వరకు ఉంటుంది. ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో 2 పెద్ద వంటశాలల్ని టీటీడీ నిర్వహిస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తెల్లవారుజామున 4 గంటల నుంచే వంటల తయారీ ప్రారంభమవుతుంది. పొగలు కక్కే బాయిలర్లతో షిఫ్టుకు 40 మంది చొప్పున సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ బెల్లం పొంగలి, సాంబారు, రసం, కూర, చట్నీ, అన్నం తయారీ నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఉదయం వేళ ఉప్మా, పొంగల్ తయారు చేస్తారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి అన్నప్రసాదాలను తయారు చేస్తారు. అన్నప్రసాదం సిబ్బంది కష్టాన్ని గుర్తించిన టీటీడీ వారి కోసం ఆధునిక వంటశాలలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వంటలన్నీ బాయిలర్లలో చకచకా సాగిపోతూ ఉంటాయి. ఇలా తయారైన అన్నప్రసాదాలను ముందుగా అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించాక భక్తుల వితరణకు పంపుతారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని వంటశాలలోనూ షిఫ్టుకు 35 మంది చొప్పున పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి నిరంతరాయంగా భక్తులకు కావలసిన పాలు, టీ, కాఫీలు సరఫరా అవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా తెల్లవారుజాము నుంచే పని ప్రారంభమవుతుంది. దీంతో పాటుగా క్యూ కాంప్లెక్స్లోని భక్తులు, తిరుమలలోని అన్నప్రసాదం కౌంటర్లు, లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం సాంబార్ అన్నం, పెరుగన్నం ఇక్కడ ఎప్పటికప్పుడు తయారు చేసి పంపిస్తూ ఉంటారు.